హాయ్ అండి. మన ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు ప్రాన్స్‌తో చిట్టి ముత్యాల రైస్‌తో ఇన్‌స్టంట్ పాట్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో తప్పకుండా చూడండి. ప్రాన్స్ ఈ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సింది ది. ముందుగా ఈ ప్రాన్స్‌ని వాష్ చేసుకోవాలండి. నీట్‌గా వాష్ చేసుకోవాలండి. దీంట్లో అంతా క్లీన్‌గానే ఉంటది కాబట్టి మనం జస్ట్ వాటర్‌తో 2, 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఎక్సెస్ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇన్‌స్టంట్ పాట్ తీసుకొని మనం ఆన్ చేసుకోవాలండి. ఇది కొంచెం హీట్ అయిన తరువాత కొంచెం మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది తీసుకొని కొంచెం గీ ఒక 2 స్పూన్స్ గీ కూడా తీసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గీ కూడా వేస్తే. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు అంటే చెక్క, లవంగం, షాజీరా, ఇలాచీ అండి. ఇలాచీ అనేది కొంచెం దంచుకోవాలి. దంచుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద పెద్ద ఆనియన్ అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీకి వేరే సపరేట్ కర్రీ అనేది ఏం అక్కర్లేదండి. ఆనియన్స్, టమాటా అన్నీ మనం వేసి చేస్తాం కాబట్టి ఆ రైస్‌కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కాబట్టి మనం రైస్ అనేది మనం అలా ప్లెయిన్‌గా తినేసినా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి కదండీ! 1 పెద్ద టమాటా తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. టమాటాస్ అనేది కొంచెం సాఫ్ట్‌గా అయితే చాలండి. అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్‌ని కూడా దీంట్లో వేసుకొని దానికి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ కూడా మన టేస్ట్‌కి తగ్గట్లుగా వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక 2 స్పూన్స్ అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్రాన్స్ అనేది ఆయిల్‌లో ఫ్రై అవుతే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కసూరి మేతి వేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసేసి పౌడర్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి అనేది వేయడం వల్ల దాని టేస్ట్ అనేది డిఫరెంట్‌గా తెలుస్తదండి. చాలా బాగుంటది. దీన్ని స్కిప్ చేయకుండా వేసుకుంటే బాగుంటది ఇంకా. ఇవి కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగనేది యాడ్ చేసుకుంటామండి. పెరుగనేది ఫ్రెష్ పెరుగేం కాదు. అలా అని పుల్ల పెరుగేం కాదు. నార్మల్‌గా ఇంట్లో ఉండే పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలా 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పెరుగేయడం వల్ల ఉప్పు, కారం అన్నీ ఈవెన్‌గా అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉంటది పెరుగనేది. ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా రైస్ తీసుకోవాలండి చిట్టి ముత్యాలు. నేను ఆ కప్‌తో 4 గ్లాసెస్ తీసుకున్నానండి. తీసుకొని వాష్ చేసుకొని 1:2 చొప్పున వాటర్ తీసుకొని కలిపేసుకొని కర్రీలో వేసేసుకోవాలండి రైస్. రైస్‌నేమి ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. అప్పటికప్పుడు వాష్ చేసేసి దాంట్లో వేసేసుకోవచ్చు. అంతే. వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకొని దాంట్లో సాల్ట్ చూసుకొని మనం లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. దీంట్లో ఆప్షన్ ఉంటది కదా! ప్రెషర్ కుక్కర్ ఆప్షన్. నేను ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ ఏమి తీసుకోలేదు. రైస్ బటన్ ప్రెస్ చేశాను. ఇది 15 మినిట్స్ తీసుకుంటది. 15 మినిట్స్‌లో అయిపోతదండి. రెడీ అయిపోతది. మన బిర్యానీ టేస్ట్‌గా రావాలంటే ఈక్వల్ క్వాంటిటీ రైస్ మనం ప్రాన్స్ అయితే ప్రాన్స్, చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్ ఈక్వల్ 1 కేజీ రైస్ తీసుకుంటే 1 కేజీ ప్రాన్స్ అలా తీసుకోవాలండి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్‌కి 2 ఎల్‌బీ ప్రాన్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. సరిపోతది. చూసారు కదా! ఈ విధంగా తయారైపోతది. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.